చార్టర్డ్ అకౌంటెంట్ సీఏ పరీక్షల్లో విజయవాడకు చెందిన కృష్ణ ప్రణీత్ అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. గురువులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే విజయం సాధించగలిగానని తెలిపాడు. కష్టంతో కాకుండా ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్న కృష్ణ ప్రణీత్తో మా ప్రతినిధి షేక్ ముర్తుజా ముఖాముఖి. చార్టెడ్ అకౌంటెన్సీ సీఏ ఫైనల్ పరీక్షల్లో సత్తా చాటాడు తెలుగు విద్యార్థి. విజయవాడకు చెందిన కృష్ణ ప్రణీత్ అఖిల భారత స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించి నగర ఖ్యాతిని మరింత ఇనుబడింపచేశాడు. కేవలం పరీక్షలో అర్హత సాధిస్తే చాలనుకున్న ఆయన గురువుల ప్రోత్సాహంతో మొదటి ప్రయత్నంలోనే ర్యాంకు సాధించి విజయం సాధించాడు. ఈ విజయం వెనుక ఉన్న కృషిని ఆయన అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను అనుకోలేదు ర్యాంక్ వస్తుందని. బోత్ గ్రూప్స్ ఫస్ట్ అటెంప్ట్లో క్వాలిఫై అయిపోతే చాలనుకున్నాను. సో ప్రెసిడెంట్ కాల్ చేసి, ఐసీఏ ప్రెసిడెంట్ కాల్ చేసి ర్యాంక్ వచ్చిందన్నప్పుడు అసలు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. స్టూడెంట్స్ ఇంజనీరింగ్, డాక్టర్ కోర్సులు ఎంచుకుంటూ ఉంటారు. మీరు కామర్స్ రంగంని ఎంచుకోవడానికి కారణం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో అందరూ ఇంజనీరింగే ఉన్నారు. సో డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి నేను కామర్స్ అనుకున్నాను. అండ్ కామర్స్లో ద బెస్ట్ చార్టెడ్ అకౌంటెన్సీ. దానికి ఉన్న రెస్పెక్ట్ కానీ అంత డిఫరెంట్ ఉంటుంది. పీసీసీ, సిపిటి పరీక్షలకి ఎలా సన్నద్ధం అయ్యారు? ఎట్లా వచ్చింది? ఇంటర్మీడియట్ నుండి నేను మాస్టర్ మైండ్స్లో ఉన్నాండి. వాళ్ళే సిబిటి, ఇంటర్మీడియట్లోనే సిపిటి అండ్ ఈవినింగ్ 1 hour కోర్స్ స్టార్ట్ చేసేవారు జూనియర్ ఇంటర్మీడియట్ నుండి. సో సమ్మర్లో కూడా ఒక 1 month కోచింగ్ చెప్పేవారు. సిపిటి అండ్ ఐపీసీసీ కూడా కంప్లీట్ మాస్టర్ మైండ్స్లోనే కోచింగ్ తీసుకున్నాను. సో అక్కడి నుండే క్వాలిఫై అయిపోయాను సిపిటి అండ్ ఐపీసీసీ ఫస్ట్ అటెంప్ట్లో. తర్వాత ఇంకా ఆర్టికల్స్ జాయిన్ అయ్యాను. ఆర్టికల్స్ ప్రసాద్, మా ఫ్రెండ్ ప్రసాద్ ద్వారా సార్ దగ్గరికి వచ్చాం ఫస్ట్ టైం. అప్పుడు సార్ని కలిసినప్పుడే ఫస్ట్ టైం అడిగారు, మీ గోల్ ఏంటి, ఎట్లా రీచ్ అవ్వాలని చెప్పి. సో ఫైనల్లో ర్యాంక్ తెచ్చుకోవాలని సార్ అప్పుడే చెప్పారు. ఇలా వచ్చినప్పుడు కేవలం నేను పాస్ అయితే చాలు, ర్యాంక్ అనేది ఆలోచన మీకు లేదు అంటే ఆ టైంలో మీకు ఎట్లా ఉండేది? ర్యాంక్ నీకు వచ్చిద్ది అని మీ ఇన్స్పిరేషన్ ఎట్లా కలిగింది? మేము రాసే ఒక 1 year ముందు ఫనీష్ అన్నయ్యకి ఆల్ ఇండియా 4th ర్యాంక్ రావడం అసలు ఇట్స్ మిరాకిల్లా అనిపించింది. మాకు ఆఫీస్లో చేస్తున్న ఈ కవరేజ్ కానీ అంతా చూసి తెచ్చుకోవాలి, మేము కూడా రికగ్నిషన్ తెచ్చుకోవాలి. అలాగైనా అంటే పేరెంట్స్కి కానీ గురువులకు కానీ మనం చేయగలిగింది ఏంటంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు చదువుకొని వాళ్ళని హ్యాపీగా చేయడం తప్ప అంతకన్నా నేనైతే నాకు తెలిసి ఏం చేయలేము. మంచి మార్క్స్తో పాస్ అవ్వాలనుకునేవాడిని. ర్యాంక్ అనేది టార్గెట్గా సార్ చెప్పినప్పుడు కూడా మాకు ర్యాంక్ అనేది టార్గెట్గా చెప్పాల, పర్సంటేజ్ టార్గెట్గా పెట్టుకుంది, అదే మీకు ర్యాంక్ అయిద్దని చెప్పేవారు. సో అలాగే చదివాము, అలాగే ప్లాన్ చేసుకున్నాము. సో అల్టిమేట్గా సక్సెస్ రీచ్ అయ్యాము. విజయం సాధించాలంటే కొన్ని త్యాగాలు చేయాలంటారు. మీరు ఎట్లా త్యాగం చేశారు? అంటే ఫస్ట్ థింగ్ అది త్యాగం కాదండి, నాకు ఇది ఇష్టం కాబట్టి అవి కష్టంగా అనిపించలేదు. నేను మొబైల్కి 1 year మొత్తం కంప్లీట్గా దూరంగా ఉన్నా. ఫంక్షన్స్కి లాస్ట్ 6 months వరకు కంప్లీట్గా దూరంగా ఉన్నాను. అండ్ అసలు సోషల్ మీడియా జీరో అనమాట. లాస్ట్ 1 year వరకు సోషల్ మీడియా జీరో. అండ్ లాస్ట్ ఎగ్జామ్ అయిన తర్వాత నేను మళ్ళీ కంప్లీట్గా సోషల్ మీడియాలో వచ్చాను. అంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎట్లా ప్రోత్సహించారు? వాళ్ళ పాత్ర ఎంత ఉంది విజయం వెనుక? మా ఫాదర్ నార్మల్ ఒక ఆటోమొబైల్ దాంట్లో నార్మల్ బేసిక్ మిడిల్ క్లాస్ అండి. ఫాదర్ ఫస్ట్ నుండి చదువుతామని తెలుసు కాబట్టి నేను నాలా అవ్వకూడదు, మీరు చదువుకోండి, నేను చదువుకోలేదు కాబట్టి ఇలా చేస్తాను, మీరు చదువుకుంటున్నారు, ఎలాగో చదువుకుంటున్నారు, నేను చదివించగలను, చదివిస్తాను, ఎప్పుడు అలాగే ఎంకరేజ్ చేసేవారు. ఈ చార్టెడ్ అకౌంటెన్స్ కోర్స్ అనేది ఖర్చుతో కూడుకున్నది, చాలా కష్టంతో కూడుకున్నది, పాస్ పర్సెంట్ తక్కువగా ఉంటుంది అంటారు. దీని మీద మీరు? పాస్ పర్సెంటేజ్ తక్కువ ఉందంటే అది డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ అండి. ఇష్టంతో చదివితే మాత్రం ర్యాంక్ వస్తుందని షూర్గా చెప్పట్లా. బోత్ గ్రూప్స్ అయితే క్లియర్ చేయడానికి మంచి స్కోప్ ఉందండి. అండ్ మోరోవర్ ఇది కాస్ట్లీ అని నేనైతే ఎప్పుడు అనుకోను, మంచి ఎకనామికల్గా చాలా రిసోర్సెస్తో అవుతుందండి. చార్టెడ్ అకౌంటెన్స్ కోర్సులు చేయాలనుకునే వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసెస్ అన్నీ పిన్ పాయింట్గా మిస్ అవ్వకుండా వినాలి. ఫస్ట్ అది క్లాస్లో ఉంటే అట్లీస్ట్ ఏదో ఒకటి వింటాము, బంక్ అయితే చేయొద్దు క్లాసెస్ ఒక్కటి కూడా. అండ్ విన్న తర్వాత ఎక్కడికక్కడ షార్ట్ నోట్స్ చేసుకోవాలి. అండ్ నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ రాస్తే మనకి టైం మేనేజ్మెంట్ అండ్ ప్రజెంటేషన్కి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ వీటన్నిటికన్నా ముందు కష్టం అనే వర్డ్ మర్చిపోండి. ఆబ్వియస్లీ కష్టం అయ్యి ఉండొచ్చు, బట్ ఇష్టంతో చదవండి, షూర్గా క్రాక్ చేయగలరు. ఇష్టంతో చదివితే ఏది కష్టం కాదు, నిరంతరం సాధన, క్రమశిక్షణ, పట్టుదల చదివితే ఏదైనా సాధించవచ్చు అంటున్నాడు ప్రణీత్. విజయవాడ నుంచి షేక్ ముర్తుజా, ఈటీవీ భారత్.